రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో ఎవరు ముఖ్యమంత్రి అవుతారు? మీరిద్దరు ముఖ్యమంత్రులు అయితే నాకు చాలా హ్యాపీ నాన్న. చెప్పలేము, అది మనం చెప్పలేము. మామూలుగా కావాలనుకుంటే ఊళ్ళోనే అవడం కాదు. దాంట్లో ఎలాంటి మార్పులు లేవు, చేర్పులు లేవు. ఎందుకని? వైఎస్ పాలన చూశారు కదా, మరి ఏమవుతుందో తెలియదు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో ఎవరు ముఖ్యమంత్రి అవుతారు? ఎంతకని మనం ఏం చేసేది లేదు. అబ్బాయి, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో ఎవరు ముఖ్యమంత్రి అవుతారు అనుకుంటున్నాం? జగన్ గారే. జగన్ గారు అవుతారు అనుకుంటున్నాం. ఎందుకని? పనులు చేస్తున్నాడుగా. అంటే ఎలాంటి అభివృద్ధి పనులు చేశారు? ఏమో ఇప్పుడు అన్నీ వడ్డేసుకెళ్తున్నాడు, రైతుల్ని ఆదుకుంటున్నాడు, మరి లేబర్ని ఆదుకుంటున్నాడు, అన్ని రకాలుగా ఉన్నాడు కాబట్టి వస్తాడు అంటున్నా. అది ఇక్కడ గన్నవరం నియోజకవర్గంలో ఈసారి ఎవరు గెలుస్తారు? చెప్పలేము, అది మనం చెప్పలేము. పోటీ గట్టిగా ఉంది. మరి ఎవరు వస్తారో పాపం పుణ్యం అప్పుడు తెలిసింది. అది అంటే ఇప్పుడు ప్రస్తుతానికి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉంది? ఆయన పరిపాలన కూడా బాగానే ఉంది. కాకపోతే ఏంటంటే ఇప్పుడు కొంచెం పోటీ వచ్చింది బాగా. అంటే తెలుగుదేశము జనసేన కలవటం వల్ల బాగా పోటీ వచ్చింది అక్కడే ఒకసారి. దాని గురించి నేను అంటున్నా, ఇక బలబలాలు ఎట్టుంటాయో. 2024లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో ఎవరు ముఖ్యమంత్రి అవుతారు? తెలుగుదేశం వస్తుందన్న. తెలుగుదేశం. ఎందుకనంటే ఇప్పుడు చేసిన ఇప్పుడే జనాలకు పనులు లేక చేశాడు అన్నొచ్చి, జగన్ అన్నొచ్చి ఇసుక లేకుండా ఏమి లేకుండా టాపీలకు పని లేకుండా చేసింది సగం ఆయనే. ఇప్పుడు ఇసుక ఆపితే జనాలు ఎంతమంది అయిపోతాం జనాలు అందరికీ తెలుసు. ఇసుకుంటే టాపీ కూడా ఒక టాపీ మేస్త్రి పని వస్తే దాని కింద ఒక 10 మంది బతుకుతారు. ఏది లేకపోతే 10 మంది కాదు 20 మంది అయిపోతారు. పిల్లలు అందరూ బాధపడతారు. ఇసుక గురించి ఆయన ఇబ్బంది పెట్టేసి జనాలు ఆపేసి చేశాడు కాబట్టి కొద్దిగా చేసిన మంచి పనులే కాదంట్లా కాదు. ఇసుక ఆపడం వల్ల ఆయన దెబ్బ పడ్డాడు కాబట్టి ఎందుకైనా ఈసారికి తెలుగుదేశం చూద్దామని మేము అయిపోతాం. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో ఎవరు ముఖ్యమంత్రి అవుతారు? చంద్రబాబు నాయుడు గారు అవ్వాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే ఈ బాధలు పడలేమండి. వ్యాపారాలు లేవు, బిజినెస్లు మాకు ఇబ్బంది, రియల్ ఎస్టేట్ లేదు, వ్యాపారాలు లేవు, చాలా ఇబ్బందులు పడుతున్నాం. అద్దెలు కట్టుకోలేక, రెంట్లు కట్టుకోలేక చాలా రిస్కులు పడుతున్నాం. ఆయన ఉన్నప్పుడు బాగుంది, మళ్ళీ ఆయన వస్తే బాగుంటుందని ఒక ఆశ. బాబాయ్, వచ్చే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో ఎవరు ముఖ్యమంత్రి అవుతారు? మామూలుగా కావాలనుకుంటే ఊళ్ళోనే అవడం కాదు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడు. జగన్ మళ్ళీ ముఖ్యమంత్రి. ఎలా చెప్తున్నారు? ఎందుకంటే అన్ని పథకాలు మాకు పెట్టాడు, అన్ని మాకు ఇచ్చాడు, అన్ని మేము తిన్నాం, ఆయన రూపాయలు తిన్నాం. చంద్రబాబు 14 సంవత్సరం చేశాడు. 2001 నుండి 2014 నుండి జగన్మోహన్ చేశాడు. కానీ మాకు రాలే. ఇవాళ జగన్మోహన్ వచ్చిన తర్వాత మా పిల్లలు కానీ, మేము కానీ, మా ఇల్లు కానీ, మా ఒకరు కానీ అందరం బాగున్నాం. మాది మా పెట్టాడు, మేము తిన్నాం. ఆయన తప్ప ఇంకోళ్ళు మేము ఓటేయము. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి వేస్తాం ఓటు. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత అసలు అభివృద్ధి ఏం జరగలేదు అంటున్నారు కదా. ఎవరు అంటారు? అది వేస్ట్. అది వేస్ట్ మాటలేవి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఉన్నాడు, ఆయన ఎన్నెన్నో చెప్తాడు, చెప్పిన ఆ పనులు అవ్వవు. ఆయన వేస్ట్. చంద్రబాబు నాయుడు కూడా చంద్రబాబుకి ఎందుకు ఆయన డబ్బులకే చేశాడు. డబ్బులు చేయలే, ఒక పేదలు చేయలే. పేదలం కాబట్టి ఇవాళ పేదల కుటుంబాన్ని పెంచాడు ఎవరు? జగన్ అన్న. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత అన్ని రేట్లు పెరిగినాయి అంటున్నారు. ఏం అవ్వలేదండి. ఒకటి చెప్పనా, పెరిగిందంటే ఒక మందు పెరిగింది అనుకో, ఒక డబ్బు పెరిగింది అనుకో, అది మనలో ఉండాలి తప్ప కానీ జగన్మోహన్ పెంచలేదు. ఈ గ్యాస్ బండ్ అని, లేకపోతే మందు అని, ఇవన్నీ వేస్ట్. అంతా కేంద్రం పెంచింది కాబట్టి జగన్మోహన్ పెంచలే. ఇవన్నీ ఆయన మీద తేవడం తప్పది. రాబోయే ఎలక్షన్స్లో ఎవరు ముఖ్యమంత్రి అవుతారు? జగన్ అన్న. 2024లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో ఎవరు ముఖ్యమంత్రి అవుతారు? చంద్రబాబు నాయుడు అవుతాడని అనుకుంటున్నాము. మరి ఏమవుతుందో తెలియదు. ప్రస్తుతానికి అయితే అందరూ ఒపీనియన్ అదే ఉంటుంది కదా. ప్రాజెక్ట్స్ ఏమి కంప్లీట్ అవ్వలేదు, మళ్ళీ ఏమో ఎవరికి జాబ్స్ ఏమి లేవు అని బాగా ఇబ్బంది పడుతున్నారు కదా. అది ఇప్పుడు మామూలుగా పబ్లిక్గా అని చెప్తున్నది కూడా అది టాక్ ఉంటుంది. అది చంద్రబాబు నాయుడు గారు అవుతారని హోపు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో ఎవరు ముఖ్యమంత్రి అవుతారు? మీరిద్దరు ముఖ్యమంత్రులు అయితే నాకు చాలా హ్యాపీ నాన్న. ఓకే, చెప్పండి ఇంకేంటి? అది ఆ స్టేజ్లోకి వెళ్ళలేదు. ఇంకా ఆ స్టేజ్లోకి వెళ్ళలేదండి. మీరు వెళ్ళాలని కోరుకుంటున్నాను నేను. కనీసం వార్డు మెంబర్ కూడా గెలం. అలా కాదు నాన్న, మీరు వెళ్ళాలనే కోరుకుంటున్నాను నేను. మీరు వెళ్ళాలి. వేస్తాను, నేను వేస్తాను నా తరపున. ఇట్లాగే చెప్తుంటా, అందరికీ చెప్తుంటా. ఇట్లా మీరు 10 సెంటర్లో తిప్పుతుంటే 10 మంది అంటుంటారు, ఏంటి అవి పెద్ద అని చెప్తున్నాడు, ఏంటి ఎందుకు చెప్తున్నాడు, ఇలా ఎందుకు చెబుతున్నాడు, ఎందుకు చేస్తున్నాడు అనేది. ఓకే, అంతవరకు ఓకే. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో ఎవరు ముఖ్యమంత్రి అవుతారు? జగన్ అవుతారు. జగన్మోహన్ రెడ్డి.
జగన్మోహన్. ఎందుకు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని కోరుకుంటున్నారు? ఏంటో పథకాలు ఇటు మూలంగా పథకాలు ఇస్తున్నారా? అది అభివృద్ధి ఏం జరగలేదని చెప్తున్నారు బయట. మనకి ఇక్కడ అభివృద్ధి కనపడుతుందిగా, ఇక్కడ రోడ్లు అయ్యి బాగానే పరిపాలన బాగుందంటారా? బాగానే ఉంది. మళ్ళీ ఆయన వస్తాడా? అంటే కరెంట్ ఛార్జీలు పెంచారు, మద్యం ఛార్జీలు పెంచారు అని అంటారు. మద్యం మనం తాగేవాళ్ళం కాదు కదా, మనకు అలవాట్లేదు. తాగేవాళ్ళకి ఇబ్బంది. 2024లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో ఎవరు ముఖ్యమంత్రి అవుతారు? చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు గారు. ఎందుకని? వైఎస్ పాలన చూశారు కదా ఎలా ఉందో. కనీసం రోడ్లు బాగున్నాయా? ఎక్కడైనా ఎవరికైనా సేవ చేసినట్టు ఉందా? ఆ అమ్మఒడి పథకాలు ఆ పథకాల మీద పెట్టాడు కానీ జనాలు బాగుపడుతున్నారా? జనాలు రోడ్లు ఎట్టా ఉన్నాయి? ఏం లేదు కదా. అభివృద్ధి అనేది లేదు. అభివృద్ధి లేదు అసలు. ఏముంది? ఇక్కడ ఫ్లైఓవర్ వేసారు. ఫ్లైఓవర్ రోడ్డు మీద చూడండి ఒకసారి వెళ్ళి. ఇన్నోట్ల బ్యాక్ సైడ్ ఫ్లైఓవర్ ఉంది కదా, ఫ్లైఓవర్ రోడ్డు చూడండి ఒకసారి. సొవ్వలు బయటకు వచ్చేసినాయి ఫ్లైఓవర్కి. ఈసారి మాకు 170 స్థానాల్లో గెలుస్తామని చెప్తున్నారు. 175 75 వస్తే గగనమే. 175 75 వస్తే గగనమే. 2024లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో ఎవరు ముఖ్యమంత్రి అవుతారు? తెలంగాణలో రేవంత్ రెడ్డి ఎలా వచ్చాడో ఈడ నారా చంద్రబాబు నాయుడు గెలుస్తున్నారు. అది తస్మాత్. దాంట్లో ఎలాంటి మార్పులు లేవు, చేర్పులు లేవు.